యూరో 50ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ ట్రాక్టర్ ఏదైతే ఉందో ఇందులో మేము పూర్తిగా 50 హెచ్పి ఇంజన్ని అందిస్తున్నాం. ఏవిఎల్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది శక్తివంతమైంది, అలాగే మెయింటెనెన్స్ ఫ్రీ కూడా. అలాగే రాసిస్తున్నాం డీజిల్ సెవర్ ప్లస్. ఇందులో ఇస్తున్నటువంటి ఇన్లైన్ పంప్ మైక్రో బాష్ది. దీన్ని మెయింటెనెన్స్ ఫ్రీ చేయడం కోసం వాటర్ సెపరేటర్ ఇస్తున్నాం. ఇందులో మేము మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాలెన్స్ టైప్ పవర్ షేరింగ్ ఇచ్చాం. దాంతో ఒక్క వేలితో మీరు ట్రాక్టర్ని తిప్పొచ్చు. అలాగే ఇందులో మీరు చూడొచ్చు హెలోజన్ హెడ్ ల్యాంప్, క్లియర్ లెన్స్ తో పాటు ఎక్స్ట్రా ఆక్సిలరీ హెడ్ లైట్స్ మేము ఇచ్చున్నాం. ఇక ముందు నుంచి చూడండి, దృఢమైన మేమిక్కడ ముందు వైపు పూర్తి 80 కిలోల బంపర్ మేము ఇస్తూ ఉన్నాం. ఇదిగో చూడండి, ఇందులో క్లస్టర్ మీటర్, ఒకే మీటర్ లోపల మేము ఆర్పిఎం మీటర్ ఇచ్చాం, కూల్ గేజ్ ఇచ్చాం, టెంపరేచర్ గేజ్ ఇచ్చాం, ఆయిల్ ప్రెషర్ గేజ్ ఇచ్చాం. మీరు ఎన్ని గంటలైతే నడుపుతారో దాన్ని డిజిటల్ లో ఇవ్వడం జరిగింది. అవునా, ఇదేదో బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అవునండి. మీరు ఏ విధంగా అయితే ట్రాక్టర్ నడుపుతారో, ఏ గేర్, ఏ ఉపకరణం, ఏ ఆర్పిఎం లో నడపాలో మొత్తం సమాచారం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరిని అడగాల్సిన అవసరం అంటూ ఏం లేదన్నమాట. ఈ ట్రాక్టర్ మనతో పాటు ఉన్నప్పుడు రోటోవేటర్ గానీ, ప్లో గానీ, ఏరో గానీ ప్రతి దాని యొక్క స్పీడ్ ఇక్కడ రాసి ఉంటుందన్నమాట. అవునండి, అవును. చాలా బాగుంది సార్. మీరు చూడండి, రోటోవేటర్ అంటే ఈ పసుపు రంగు ఉంది కదా, ఈ పసుపు రంగుని మీరు ఎక్కడెక్కడైతే చూస్తున్నారో అదంతా రోటోవేటర్. L1 L2 లో మీరు నడపచ్చు. 1800 నుంచి 1600 వరకు వెయిట్ మట్టిని బట్టి నడపచ్చు అనమాట. వీళ్ళనంత ఎక్కువ సౌకర్యం అందించే ప్రయత్నం చేశాం. అలాగే ఈ ట్రాక్టర్లో మేము MRPTO ఇచ్చాం. మీరు దీన్ని ముందుకు జరిపితే మీకు 540 లభిస్తుంది. ఒకవేళ మీరు వెనక్కి జరిపితే ఇక్కడ రాసుంది మీకు MRPTO లభిస్తుందని. దీని బ్యాక్ ఎండ్ చూడండి ఎంత హెవీ డ్యూటీ మేము ఇచ్చామో. అలాగే ఇందులో మేము రిడక్షన్ ఏదైతే ఇచ్చామో అది హెలికల్ గేర్ రిడక్షన్, డబుల్ రిడక్షన్. అలాగే ఇందులో మేము ఆయిల్లో మునిగే బ్రేక్లు ఇచ్చాం. ఇంకా టిప్పింగ్ ట్రాలీ మీది చిన్నదైతే దాన్ని ఇక్కడ కింద అమర్చొచ్చు, మధ్యస్థంగా ఉంటే ఇక్కడ, పెద్దదైతే అక్కడ. పూర్తిగా ఫ్లాట్ బ్యాక్ ఎండ్ మేము ఇక్కడ ఇచ్చి ఉన్నాం. మేము ఇచ్చినటువంటి లెవెలింగ్ రాడ్ కూడా అడ్జస్టబుల్. ఒకవేళ మీ దగ్గర మట్టి గట్టిగా ఉంటే ఈ టాప్లింగ్ ఏదైతే ఉందో దాన్ని పైన పెట్టండి, సాఫ్ట్ మీట్ అయితే కింద ఉంచండి, మధ్యస్థంగా ఉంటే మధ్యలో ఉంచండి. మట్టిని బట్టి హైడ్రాలిక్ సెన్సింగ్ టెక్నాలజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను పవర్ ట్రాక్ యొక్క ప్రోడక్ట్ మేనేజర్ అంకుర్ బాలి గారిని పరిచయం చేస్తాను. అంకుర్ గారు, యూరో 50లో మీరు ఏదైతే సెన్సీ నెంబర్ 1 అలాగే ఇండియాస్ నెంబర్ 1 లిఫ్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాని గురించి మాకు కాస్త వివరిస్తారా? నమస్కారం ఫ్రెండ్స్. సెన్సియాన్ భారతదేశ నెంబర్ 1 లిఫ్ట్, దీని గురించి నేను ఇవాళ మీకు తెలియజేస్తాను. రండి ట్రాక్టర్లో చూద్దాం. ఈ ట్రాక్టర్లో ఏ టెక్నాలజీలు మేము తీసుకొచ్చామో, అలాగే రైతు సోదరులకు ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటాయో. ముందుగా అడ్వాన్స్ మిక్స్ కంట్రోల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు 2 లీవర్లను చూస్తున్నారు. మొదటిది ఆరెంజ్ లీవర్, ఇది మీ సీట్ వైపుగా ఉంటుంది. ఇది మీ డ్రాఫ్ట్ కంట్రోల్ లీవర్, మీరు డ్రాఫ్ట్ దీని మీద సెట్ చేయాల్సి ఉంటుంది. రెండోది బ్లాక్ కలర్ లీవర్ మీరు చూస్తున్నారు, ఇది మీ పొజిషన్ కంట్రోల్ లీవర్. ఇది ఫెండర్ వైపు ఉంది, దీంతో మీరు ఇంప్లిమెంట్ యొక్క హైట్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 లీవర్ల యొక్క మిశ్రణంతో మీరు మిక్స్ కంట్రోల్ కూడా తీసుకోవచ్చు. ఇది 2-in-1 నాబ్. సాధారణ భాషలో చెప్పాలంటే మనం దీన్ని ట్రాన్స్పోర్ట్ లాక్ గా యూజ్ చేస్తాం. ఒకవేళ ఇది ఇటువైపు ఉంటే ఇది నార్మల్ పొజిషన్ లో ఉన్నట్టు, ఒకవేళ దీన్ని ఇటువైపు కనుక చేస్తే ఇది ట్రాన్స్పోర్ట్ లాక్ లా పనిచేస్తుంది. అంటే మీరు పొలం నుంచి మీ ఇంప్లిమెంట్ ని రోడ్డు మీదకి తీసుకెళ్తున్నట్టయితే మీరు ఇంప్లిమెంట్ యొక్క హైట్ ని సెట్ చేస్తారు, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లాక్ చేస్తారు, అప్పుడు మీ ఇంప్లిమెంట్ కింద వైపుకి రాదు. ఓకే, ఇది చేసే ఇంకో పని ఏంటంటే చాలా ముఖ్యమైన పని, అది లోరింగ్ రేట్ కంట్రోల్. అంటే మీరు ఒక భారీ ఉపకరణాన్ని తీసుకువెళ్తుంటే మీరు దాన్ని కిందకి దించాలనుకుంటే అప్పుడు మీరు దాన్ని కిందకి పడిపోయే అంటే కిందకి దించే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి మీరు దీన్ని మధ్యలోకి చేసి వేరే ఏదైనా పొజిషన్లో ఏ స్థితిలోకి ఏ స్పీడ్లోకి మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడి నుంచి దీన్ని కిందకి చేసినట్టయితే ఈ లివర్ని చాలా నిదానంగా ఇది కిందకి వస్తుంది. ఇక్కడ మీరు ఈ వాల్ని చూడండి. ఒకవేళ మీ దగ్గర దోబర్ లేకపోతే ఈ వాల్ని బిగించేయండి. పంపు నుంచి లీక్ అవుతున్నటువంటి మీ ఆయిల్ అంతా కూడా ట్రాలీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రాలీని మీరు పైకి లేపచ్చు, కిందకి దించచ్చు. దాంతోపాటు మేము హైడ్రాలిక్ బాడీ ఏదైతే తయారు చేసామో దాని గురించి చెప్పాలంటే దీనిలో రోబోస్ టెక్నాలజీ దృఢంగా తయారు చేసింది దీన్ని. ఇందులో చాలా ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది బాడీలో. అలాగే వెనుకున్న దీని లిఫ్ట్ ఆర్మ్స్ చూడండి, దీని హైడ్రాలిక్ ఆర్మ్స్ ఎంత దృఢంగా తయారు చేయబడ్డాయో. దీనిలో ఉపయోగించినటువంటి మెటీరియల్ అది స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇది దీని దృఢత్వాన్ని 50% వరకు పెంచుతుంది. ఈ మెటీరియల్ సాధారణంగా కన్స్ట్రక్షన్ యొక్క మెషిన్లలో లోడర్ డోజర్ లేదంటే బ్యాక్ లోడర్ ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముందుగా ఏ కంపోనెంట్ యొక్క సర్వీసింగ్ అవసరం పడుతుందో అది చెక్ వాల్వ్. ఒకవేళ మీ ఆయిల్లో కనుక చెత్త వస్తే అది
ఈ చెక్ వాల్వ్ మీద జమ అయిపోతుంది. అప్పుడు రైతు కనిపిస్తూ ఉంటుంది అతని లిఫ్ట్ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయట్లేదని. ఒకవేళ మీరు దాన్ని శుభ్రం చేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే ఓపెన్ చేయండి, దాన్ని శుభ్రం చేయండి, తిరిగి అమర్చండి. అలాగే కింద మేము ఇచ్చాం ఫెండర్ సేఫ్టీ వాల్వ్. దీన్ని కూడా మీరు సర్వీస్ చేయాలనుకుంటే బయట నుంచే సర్వీస్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీ లిఫ్ట్లో ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే, అలాగే మీరు డిస్ట్రిబ్యూటర్ చేత సర్వీస్ చేయించాల్సి వస్తే దాన్ని సర్వీస్ చేయడం కూడా చాలా తేలిక. ఒకవేళ మీరు పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ చేయించాలనుకుంటే ఇక్కడ నుంచి 5 వాల్వ్స్ ఓపెన్ చేసి మీరు డిస్ట్రిబ్యూటర్ మొత్తాన్ని 20-25 నిమిషాల్లో మార్చవచ్చు.